మిత్రులారా, మన ద్వాదశ లవణ శ్రేణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 8వ లవణంగా కాల్కేరియా ఫ్లోర్ అంటే కాల్షియం ఫాస్ఫేట్ అనే లవణం గురించి తెలుసుకున్నాం. ఈ లవణం గురించి చెప్పబోయే ముందు మరొకసారి ద్వాదశ లవణాలు హోమియో మందులు కాదు అనే విషయాన్ని అందరూ గమనించాలి. ఇది హోమియో మందులు తయారు చేసే విధానంలో తయారు చేసినటువంటి మన శరీరంలో ఉన్నటువంటి లవణాలు. అంటే ఇవి 6x 12x పొటెన్షియల్లో తయారు చేసిన మందులు. ఈ లవణ లోపం వలన మనకి శరీరంలో కొన్ని లక్షణాల ద్వారా తెలియపరచబడుతుంది. సో ఆ లక్షణాల ద్వారా ఏ లవణ లోపం ఉంది లేదా కొన్ని లవణాల లోపం మన శరీరం కలిగి ఉందనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. తద్వారా ఆయా లవణాలని వాడుకుంటే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. దీనికి పెద్ద అవగాహన అవసరం లేదు. పెద్ద పెద్ద పుస్తకాలు చదివి లేకపోతే ఏదో కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. ఆ లవణాలను గురించిన ప్రాథమిక అవగాహన ఉంటే మనం చాలా ఆరోగ్య సమస్యల నుంచి తేలిగ్గా బయటపడతాం. అందుకనే ప్రత్యేకంగా ఈ ద్వాదశ లవణాలని ఒక వరుస క్రమంలో మీకు అందించాలని, వీటిని సక్రమంగా వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలనేది నా కోరిక. ఇప్పుడు మన 8వ ద్వాదశ లవణం కాల్కేరియా ఫ్లోర్కి వద్దాం. కాల్షియం ఫ్లోరైడ్ దీని కెమికల్గా దీని పేరు. ఈ కాల్షియం ఫ్లోరైడ్ ఎముకల పైభాగంలోను, దంతాల్లోని ఎనామిల్లోను, అలాగే చర్మం పై పొరల్లోను మరియు సాగే గుణం ఉన్నటువంటి నాళాలలోనూ ఈ కాల్కేరియా ఫ్లోర్ ఉంటుంది. కంతులుగా ఏర్పడటం, గట్టిపడటం అనే అంశాల ఆధారంగా ఈ కాల్కేరియా ఫ్లోర్ని మనం ఎంచుకోవచ్చు. పొత్తి కడుపు జారిపోవటం, గర్భాశయ సమస్యలు, ఇలాంటి అంశాల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది.